వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా బ్రాండ్ మోదీ నామస్మరణ జరుగుతోంది. ఇది చూసినా మన దేశంలోని లెఫ్ట్ లాబీ ఏడుస్తున్న ప్రపంచం ముందు భారత్ పవర్ ఏంటో నిరూపితమవుతుంది. ఓ వీడియో చూపిస్తా చూడండి. ब्रांड हिंदुस्तान, दिस इज ब्रांड मोदी. मैं उर्दू में जरा बताती हूँ उसने क्या कहा है कि पाकिस्तान मेरा क्या कर लेगा. मैं तो पाकिस्तान में बगैर वीजे के घुस के चावल खाए हैं कुछ लोगों की शादियों में. लोगों का मैं नाम नहीं लूंगी क्योंकि यूनिटी की बात हो रही है. ऑनरेबल स्पीकर, किसने हिम्मत दी इंडियन मीडिया में कि वो शहबाज शरीफ साहब की एक स्पीच दिखाते हैं जिसमें कहा जाता है कि पाकिस्तानी तो भिखारी कौम है. ये हमारे मिनिस्टर साहब जो रेहाना डार के कपड़े फाड़ने के लिए बहुत फेमस हैं, उन्होंने ये बात कही कि जी पाकिस्तान तो दहशतगर्द पालता था. हमारी ना మ్యూజిక్ వస్తుంది కాబట్టి నేను దీన్ని ప్లే చేయలేకపోతున్నాను. మొత్తానికి చూశారు కూడా, పాకిస్తాన్లో కూడా ఈరోజు మోదీ గురించి నామస్మరణ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్లోని మోదీ పవర్ గురించి మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో బ్రాండ్గా మారిపోయింది మోదీ నామస్మరణ. అది చెప్పట్లే ప్రపంచం ముందు భారత్ పవర్ ఏంటి అనేది. భారతదేశంలోని కొందరు లిబరల్స్, సుడో సెక్యులర్లు, వామపక్ష మేధావులు ఏమంటారంటే మోదీ పాకిస్తాన్కి బిర్యానీ తినడానికి వెళ్ళారు అని. కానీ నరేంద్ర మోదీ పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళారో ప్రతి ఒక్క పాకిస్తాన్కి బాగా తెలుసు. పాకిస్తాన్ ఎంపీ షెర్రీ రెహమాన్ స్వయంగా వారి పార్లమెంట్లో హిందుస్థాన్ గురించి, నరేంద్ర మోదీ గురించి ఏమన్నారో మీకు అర్థమయ్యే విధంగా వీడియోని చూపించాను. మ్యూజిక్ ఉండడం వల్ల పూర్తిగా చూపించలేకపోయాను. ఈరోజు ప్రతి ఒక్క పాకిస్తానీ కూడా బ్రాండ్ మోదీ యొక్క పవర్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. పీఓకేలో ప్రజలు భారతదేశంలో కలుస్తాము, మోడీ పాలన కావాలి అని అడుగుతున్నారు. కానీ మన దేశంలోని కొందరు లిబరల్స్ మాత్రం ఇది చూసి తట్టుకోలేక ఘోరంగా వణికిపోతున్నారు. జియో పాలిటిక్స్, ఎకనామీ మరియు డిఫెన్స్ ఇలా ప్రతి రంగంలోనూ భారతదేశం రారాజులా వెళ్ళడం చూసి వారు గుండెలు మండిపోతున్నాయి. ఇంకా కాసేపు ఏడ్చే వాళ్ళని ఏడవనిచ్చిన మోదీ గారి ఖ్యాతితో పాటు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా మారుతున్న వైనాన్ని చూస్తుంటే మాత్రం చాలా 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 ఆనందంగా ఉంది. స్టామినా ఉన్న నాయకుడు పబ్లిసిటీ స్టంట్లతో పేరు తెచ్చుకోవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రతి దేశంలో తనకంటూ ఫాలోవర్స్ని పెంచుకుంటారని మోదీ మరోసారి నిరూపితం చేశారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ చేయూత చాలా అవసరం. శాలరీస్ కానీ, రెంట్ కానివ్వండి, మిగిలిన మెయింటెనెన్స్ కానివ్వండి. ఇంకా మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా మీరే సపోర్ట్ చేయాలి. దయచేసి ఆర్థికంగా ఆర్ వాయిస్ని ఆదుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. దాని ద్వారానైనా చేయొచ్చు, లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారానైనా మీకు తోచిన సహాయాన్ని అందించి ఈ ఛానల్ని ఆదుకోవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉన్నాయి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా మాకు కొంత ఆర్థికంగా సపోర్ట్ దొరుకుతుంది. మీ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఆ రకంగానైనా మమ్మల్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.